హలో ఫ్రెండ్స్, వీఆర్ లైవ్. వెల్కమ్ టు దిస్ ఎక్స్క్లూజివ్ లైవ్ సెషన్ అండి. ఈరోజు నాతో పాటు రూపా గారు ఇండియా నుంచి, అలాగే షర్మిల గారు ఆస్ట్రేలియా నుంచి ఈ కాల్లో ఉన్నారు. సో నా పేరు పద్మకృప, మీకు తెలిసిందే. నేను మీ డిజిటల్ బిజినెస్ మెంటర్ అండ్ ఐటీలో క్వాలిటీ ఏరియాలో పనిచేస్తాను. దాంతోపాటు ఈ బిజినెస్ కూడా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. సో ఈరోజు లైవ్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము. అదేంటంటే, ఈ బిజినెస్ జాయిన్ అయిన తర్వాత మేము ఏమేమి నేర్చుకున్నాము, ఎలాంటి గ్రోత్ అనేది వచ్చింది మా లైఫ్లో, అవి కొన్ని డిస్కస్ చేస్తామంట అన్నమాట. అండ్ మన ఎక్స్పీరియన్సెస్ ద్వారా వీ విల్ షేర్. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడడానికి ఐఎమ్ ఇన్వైటింగ్ షర్మిల గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి షర్మిల, and tell us what are some of your learnings in your entrepreneurial journey. Yeah, sure, Padma. Thank you for inviting me, and andarki namaskaram andi. Na peru Sharmila from Australia. సో బేసిక్గా చెప్పాలంటే, నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎగ్జైటింగ్ అండ్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఎలా అంటే, ఈ బిజినెస్లో ఎవరైనా సరే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ స్టెప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే పర్ఫెక్ట్ గా ఉండాలని వెయిట్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం అనేది కూడా అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఎలా అంటే, పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తే గ్రోత్ అనేది కంప్లీట్ గా డిలే అవుతుందండి. ఇప్పుడు నేను ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ స్టెప్ తీసుకోండి. దానికి ఏమంటారు, ఇలా సాగదీయకండి నెలలు తరబడి, ఇయర్స్ తరబడి. ఏదైనా చెయ్యాలి అని స్టార్ట్ చేస్తే ఏదైనా సరే చేసేయండి. సో అలానే నేను డిసైడ్ అయింది ఏంటంటే, డిస్కంఫర్ట్ ఏవైతే ఉన్నాయో నా సైడ్ నుంచి అవన్నీ పక్కన పెట్టి ఫార్వర్డ్ మూవ్ అయ్యాను. బికాస్ ప్రాబ్లమ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎప్పుడు ఉంటాయి లైఫ్ లాంగ్. అదొక నెవర్ ఎండింగ్ టేల్ అన్నట్టు మన లైఫ్ లో. సో నెక్స్ట్ వచ్చేసి నా స్ట్రాంగ్ వై. ఎలా అంటే, అది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఎందుకంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఫ్యామిలీకి సపోర్ట్ అండ్ కిడ్స్ తో మోర్ టైం స్పెండ్ చేయాలి అని. ఈ వై నన్ను మోటివేట్ చేస్తుంది ఇప్పుడు కూడా, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా. సో ఎలా అంటే, డౌట్స్ అండ్ ఫియర్స్ వస్తుంటే కూడా ఒక్కొక్కసారి నా వై అనేది రిమైండ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా రిస్క్ తీసుకోవడం గ్రోత్ కి పార్ట్ అని నేర్చుకున్నాను. ఎందుకంటే బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చేసరికి ఎవరైనా బ్యాక్ స్టెప్ తీసేసుకుంటారు, బట్ అది రిస్క్ కాదండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, న్యూ స్కిల్స్ గురించి తెలుసుకోవడము అండ్ కొత్త వాళ్ళతో కనెక్ట్ అవ్వడము, బిజినెస్ గురించి డిస్కస్ చేయడం వాళ్ళతో, ఈ స్టెప్స్ లో అన్ని రిస్క్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ మీరు ఎంత తొందరగా నేర్చుకుంటే అంత ప్రాబ్లం అనేది సాల్వింగ్ గా అనిపిస్తుంది. కానీ ఏదైనా చూడండి, రిస్క్ లేకుండా ప్రోగ్రెస్ అనేది ఎందులో కూడా ఉండదు. నేను నిజంగా సెల్ఫ్ ట్రస్ట్ చేశాను. ఎందుకంటే ఎఫర్ట్స్ మీద ట్రస్ట్ పెట్టాను అండ్ కన్సిస్టెన్సీగా ఉంటే రిజల్ట్స్ వచ్చినా కూడా పేషెంట్ అనేది మెయింటైన్ చేశాను. ఆ రిజల్ట్స్ స్లోగా రానివ్వండి, ఫాస్ట్ గా రానివ్వండి, పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండడం అనేది నేను అలవాటు చేసుకున్నానండి. అండ్ లాస్ట్లీ ఏంటంటే, మెంటర్స్ నుండి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. ఎలా అంటే, వాళ్ళ గైడెన్స్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్లనే మిస్టేక్స్ అవాయిడ్ చేశాను. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది సోలో జర్నీ కాదండి. ఎలా అంటే, ఇట్స్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్ మేక్స్ జర్నీ ఈజీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫన్ అనేది కూడా ఉంటుంది. సో ఓవరాల్ చెప్పాలంటే, పేషెన్స్ ఒకటి, పర్సిస్టెన్స్ అండ్ పర్పస్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. ప్రతి ఛాలెంజ్ కూడా ఒక లెసన్ అండి. ప్రతి స్మాల్ సక్సెస్ స్టెప్ టువర్డ్స్ డ్రీమ్, ప్రతి చిన్న బిజినెస్ లో వేసే స్టెప్స్ అనేది. మీరు జర్నీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. ప్రాబ్లమ్స్ కానివ్వండి, రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, మీకు ఎప్పుడూ ఉంటాయి. సో మీ వై గురించి స్ట్రాంగ్ గా ఉండండి అండ్ రిస్క్ అనేది ఎంబ్రాస్ చేయండి అండ్ ఆల్వేస్ లెర్నింగ్ మైండ్ సెట్ తో మాత్రం ఉండాలి ఈ బిజినెస్ లో.
Yeah, that is my version, Padma. Thank you. చాలా బాగా చెప్పారు షర్మిల గారు. సో అది పాయింట్ చెప్పారు మీరు. రిస్క్ ఉన్నా కూడా మనం కంటిన్యూ చేయాలి, అది చాలా మంచి పాయింట్. అండ్ అలాగే మన మెంటర్స్ పైన ట్రస్ట్ చేయడము, ఇవన్నీ కూడా మనకి లెర్నింగ్స్ అండి. ఎందుకంటే ఇవన్నీ మనకి జాబ్లో అనేది అలవాటు ఉంటుంది. జాబ్లో అనేది మనకి రిస్క్ అనేదే అనిపించదు, ఎందుకంటే మనకి సెట్ వర్క్ ఏంటో చెప్తారు, అది చేయాలా. కానీ ఇక్కడ మనకి డే టు డే యాక్టివిటీస్లో మనకి ఎలా ముందుకెళ్ళాలి అనేది ఒక్కొక్కసారి మనకి తడబడతాం. సో అలాంటి టైంలో షర్మిల గారు చెప్పినట్లు మన మెంటర్స్ అనేవారు గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలాగే చాలా ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ రూపా గారిని అడుగుదాము. రూపా ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి అండ్ జస్ట్ షేర్ మీ లెర్నింగ్స్ ఎలాగున్నాయి ఈ జర్నీలో, అండ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ పద్మ. అండ్ అందరికీ నమస్కారం. నేను రూపా ప్రవీణ్. నేను ఒక స్టే ఎట్ హోమ్ మామ్ని. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్ అని నేను చెప్పగలను. సో మ్యాక్సిమం అన్ని పాయింట్స్, నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని షర్మిల గారు చెప్పేశారు. సో నా విషయానికి వస్తే ఏంటంటే, ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత నేను నాకున్న ఫియర్స్ ఏంటంటే, చాలా కెరీర్ గ్యాప్ తర్వాత నేను చెయ్యగలనా, ఇదొకటి ఉండేది. అంటే కెరీర్ గ్యాప్ ఉన్నా లేకున్నా మీరు ఏంటంటే, మీరు చెయ్యాలి అనే పట్టుదల ఉంటే మీరు అది చెయ్యగలరని అదొకటి నేర్చుకున్నాను నేను. అంటే ఏ టాస్క్ ఇచ్చినా కూడా మనం చెయ్యగలము, మనము ఎందుకు చెయ్యలేము అని చేస్తూ మనం ట్రై చేస్తూ ఉంటేనే మనకు అది నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళగలము. సో అదొకటి నేర్చుకొని ఇలా మీ ముందుకి లైవ్స్ కూడా, ఇలా లైవ్ లో మాట్లాడడానికి కూడా నాకు చాలా భయం వేసేది. మీ సోషల్ మీడియా షై పర్సన్ ని కూడా నేను, అండ్ కెమెరా ముందుకు రావాలన్నా కూడా చాలా భయం వేసేది. స్లోగా నేను ఇలా మీ ముందుకు వచ్చి నా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, లేదు అంటే అండ్ ఇలా లైవ్స్ లో మాట్లాడడం కానీ ఇలా చేస్తున్నాను స్లోగా. ఇలా కమ్యూనిటీ సపోర్ట్ తో కాబట్టి మా అకౌంటబిలిటీ పార్ట్నర్స్ ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళతో లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళ ద్వారా కూడా నేను ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పాన్స్ చేయాలి ఏంటి అనేది అంతా నేర్చుకున్నాను. ఇదివరకు నేను ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు ఎలా మాట్లాడాలి ఏంటి, ఎలా ఈ టాస్క్లుగా ఇవి ఎలా చెయ్యాలి అనేది చాలా భయం వేసేది. ఈవెన్ టీమ్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలన్నా కూడా నాకు భయం వేసేది. సో అలా ఉండేది నా సిచ్యుయేషన్. సో స్లోగా ఈ ట్రైనింగ్స్ కానీ, లేకపోతే మెంటర్ అండ్ కోచ్ సపోర్ట్ తో కానీ, అకౌంటబిలిటీ పార్ట్నర్స్ మీలాగా లైక్ మైండెడ్ పీపుల్స్ తో కానీ ఇలా మాట్లాడుతూ ఉంటే స్లోగా నేను నా ఫియర్ ని పక్కన పెట్టేసి ఇలా డైరెక్ట్ మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. సో ఇదొకటి నేర్చుకున్నాను. అండ్ న్యూ స్కిల్స్ ఈ మధ్య నేను చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఆ యాప్స్ కూడా. సో అది కూడా ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత, ఇదివరకు నేనేంటంటే ఓకే చేద్దాం, ఎందుకు మనకు అవసరం ఉందా, ఎందుకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం అని అలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఓకే ఈ యాప్ ద్వారా ఏం యూజ్ ఉంది, ఇలాంటివన్నీ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుంటే నేను తెలుసుకొని నేను వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాను. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది పద్మ నా గురించి చెప్పాలి అని అంటే. వండర్ఫుల్ రూపా, చాలా బాగా చెప్పారు. సో అది అండి, మనకి బిజినెస్ లో ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఎందుకంటే తను చెప్పినట్లు ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా తను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా లైవ్స్ కానీ పోస్ట్ కానీ చేయగలుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ద సిస్టమ్. సో నేను అదే చెప్తాను. ఇఫ్ యూ నా ఎక్స్పీరియన్స్ అడిగితే, అఫ్కోర్స్ నేను యూట్యూబ్స్లో ముందు వీడియోస్ చేసేదాన్ని, కానీ ఫేస్బుక్స్లో ఎప్పుడు లైవ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఏంటంటే ఫేస్బుక్లో చాలామంది తెలుసు, వాళ్ళ ముందు లైవ్ వస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అలాగొక ఫియర్ అనేది ఉండేది. ఫియర్ అంటే హెసిటెన్సీ ఉండేది. కానీ ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత లైవ్స్ అనేవి యాక్చువల్లీ ఎంత గ్రోత్ తీసుకొస్తుంది బిజినెస్కి అని తెలిసిన తర్వాత ఐ జంప్డ్ ఇన్ అనమాట. అండ్ ఇందాక రూపా గారు చెప్పినట్లు నేను కూడా ఎక్కువ యాప్స్ అనేవి యూజ్ చేసేదాన్ని కాదు. కానీ ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత పోస్ట్ చేయడానికి కూడా
అలాగే వేరే వేరే యాప్స్, క్యాన్వా కానీ, మెటా బిజినెస్ సూట్ కానీ, ఇలాంటి యాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ దాని గురించి నేర్చుకొని అవి యూజ్ చేయడము స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈ బిజినెస్లో మనకి షర్మిల గారు చెప్పినట్లు మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మెంటర్స్ అనేది మనకి రెగ్యులర్గా మనకు సపోర్ట్ చేయడానికి ఉంటారు. అలాగే మన అకౌంటబిలిటీ పార్ట్నర్స్, గ్లోబల్ బిజినెస్ పార్ట్నర్స్, వీళ్ళందరూ కూడా ఒక సిస్టమ్ ద్వారానే అండి. సో మెయిన్లీ ఇక్కడ బిజినెస్ మీరు జాయిన్ అయ్యారు అంటే ఈ ప్రాసెస్ని, ఈ సిస్టమ్ని ట్రస్ట్ చేయాలి. అది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే లైక్ షర్మిల సెడ్ ఇందాక, దిస్ ఇస్ నాట్ అ లోన్లీ బిజినెస్. మీరు సోలోగా చేయలేరు, మీకు ఒక టీం మీతో పాటు ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ ఇంకా చాలా నేర్చుకోవచ్చు మనకి ఈ బిజినెస్లో. ఏంటి అంటే తను చెప్పినట్లు మనం వై అనేది మనం ముందు పెట్టుకుంటే ఎంత రిస్క్స్ వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మనం ముందుకు వెళ్తూ ఉండొచ్చు. అండ్ ఈ బిజినెస్లో మనం ఏమేమి స్టెప్స్ తీసుకున్నా కూడా అది మనల్లో మనము ఇన్వెస్ట్ చేస్తున్నట్లు. సో ఇంకొకటి ఏం నేర్చుకున్నానంటే ఎవ్రీడే మీరు ఎంత చిన్న పని చేయగలిగినా అది చేయాలి. సో చిన్న చిన్న యాక్షన్స్ అనేవి రేపటికి మనకి బిగ్ రిటర్న్స్ అనేవి తీసుకొస్తాయి. అండ్ మీకు తెలియకుండానే మీరు చేంజ్ అవుతూ ఉంటారు. మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు, అరే మీరు చాలా చాలా చేంజెస్ చూస్తున్నాను మిమ్మల్ని అని. సో అది అండి. అండ్ ఈ బిజినెస్ ద్వారా ఎంతోమంది ఫ్రీడమ్ కలిగి ఉన్నారు మన గ్లోబల్ కమ్యూనిటీలో. అండ్ దట్ ఈస్ వాట్ మేమందరినీ కూడా దానికే స్ట్రైవ్ చేస్తున్నాము. అండ్ ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తున్నాము. సో దట్ ఈస్ వాట్ ఐ విల్ సే ఇన్ దిస్ బిజినెస్. స్ట్రెస్ లేకుండా ఒక బిజినెస్ చేయగలము అంటే అది ఈ బిజినెస్ అని నేను నేర్చుకున్నాను. సో దట్ ఈస్ మై వర్జన్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. ఈ మిడ్ వీక్ ఎవ్రీ వెడ్నెస్డే 1:30కి మేము లైవ్ వస్తాము. మీకేమైనా కావాల్సిన టాపిక్స్ కవర్ చేయాలి అంటే లెట్ us know in the comments below. డెఫినెట్గా ఆ టాపిక్స్ కూడా కవర్ చేస్తాము. సో థ్యాంక్ యూ అండ్ సీ యూ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ లైవ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.